రసమణి. రసమణి. రసమణి అంటే చాలా మందికి తెలియదు. అసలు రసము అంటేనే ఇది మర్కురీ. మనం చాలా అంటే మన లాంగ్వేజ్ లో చెప్పాలి కదా, మర్కురీ. మర్కురీ అంటే పాదరసం. ఈ పాదరసానికి దాన్ని అది లోహముగా చాలా బరువుగా ఉంటుంది. చూడడానికి చాలా తక్కువ కోణంలో ఉన్న, అంటే క్వాంటిటీ కొద్దిగా ఉన్న, దాని వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో కూడా డూప్లికేట్ ఒరిజినల్ కూడా వస్తాయి. వాటిని మనం శుద్ధి చేసుకోవాలి. అంటే కలవంలో వేసుకొని దాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా డూప్లికేట్ ఒరిజినల్ ఎలా గుర్తుపట్టాలి? అదేనండి, అది మనం అదే అంటే దాంట్లో కొద్దిగా డస్ట్ వెయిటేజ్ పెంచడం కొరకు, అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో డూప్లికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని ల్యాబ్స్ లో కూడా దొరుకుతాయి ఈ పాదరసాలు. ఇవి సమ్ ప్రైస్ చాలా ఎక్కువలో ఉంటుంది. సో వీటిని పాదరసంని, ఇది ఎవరైతే రసవాదంలో ఉన్నారో ఈ పాదరసం గురించి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఆ రసవాదులకు మాత్రమే ఇది బాగా అర్థం కూడా అవుతుంది. సో దీని యొక్క పవర్ని, అంటే దీని యొక్క శక్తిని ఉత్పన్నం చేయడం ద్వారా ఇది మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. దీని గురించి ఇక్కడ నేను చూపిస్తాను. అసలు ఇంతవరకు ఎవరు కూడా చూయించి ఉండరు, ఇంతవరకు మీరు చూసి కూడా ఉండరు. పాదరసాన్ని చంపడము అంటారు.